హాయ్ విను. మనకి డోపమైన్ ఎఫెక్ట్ అని చెప్పి ఒక ఎఫెక్ట్ గురించి ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. డోపమైన్ చాలా మంచిది అని విన్నాం. కానీ ప్రతి కాయిన్కి రెండో సైడ్ ఉంటుందని మనకు తెలుసు కదా. ఆ రెండో సైడ్ ఏంటో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో ఏంటంటే ఒక హంటర్ తీసుకొచ్చి ఒక పెద్ద ట్రాప్ పెట్టాడు, ఒక ఎలుగుబంటిని పట్టడం కోసం. ఈ ట్రాప్ కూడా చాలా వెరైటీగా పెట్టాడు. అడవిలో ఒక దుంగ తీసుకొని ఆ దుంగ పైకి ఏం చేశాడంటే ఒక పదునైన కత్తిని తెగ్గొట్టాడు. కత్తిని ఏంటంటే ఆ వుడెన్ లాగ్లో పెట్టుంచి దానిపైన వైల్డ్ హనీ పూసాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆకలితో ఉంటే ఒక ఎలుగుబంటి చూసింది వైల్డ్ హనీ. అబ్బాయి ఎంత బాగుంది వైల్డ్ హనీ అని చెప్పి వచ్చి ఆ వైల్డ్ హనీ తినడానికి ఉండే ఆవేశంలో వచ్చి ఈ కత్తి షార్ప్ కత్తిపై ఉండే వైల్డ్ హనీ నాకడం మొదలుపెట్టింది. ఫస్ట్ మంచి టేస్టీగా ఉంది, టేస్ట్ పెరిగింది, టేస్ట్ బడ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యింది. ఇంకా నాకడం అలా నాకుతూ ఉండగా వైల్డ్ హనీ ఎంజాయ్ చేసి తింటుంది. ఈ క్రమంలో ఏమైందంటే ఈ యొక్క ఎలుగుబంటి యొక్క నాలిక కట్ అయిపోయింది. అందుకని బ్లడ్ ఊజ్ అవడం మొదలుపెట్టింది. బ్లడ్ ఊజ్ అవి ఈ వైల్డ్ హనీలో కలిసిపోయినప్పటికీ ఎలుగుబంటి స్టాప్ చేయకుండా ఈ వైల్డ్ హనీని నాకడం మొదలుపెట్టింది. దాంతోపాటు దాని బ్లడ్ కూడా తీసుకుంటుంది ఇది. సో ఈ ఎంజాయ్మెంట్లో తనకి ఇంజర్డ్ అయింది, నాలిక కట్ అయిందని కూడా తెలియకుండా ఆ వైల్డ్ హనీని అంతటిని కన్జ్యూమ్ చేసిన తర్వాత ఎలుగుబంటి అక్కడ పడి చచ్చిపోయింది. సో హంటర్ వచ్చాడు, చూశాడు, భలే టెక్నిక్ కదా. ఆయన ఏం చేస్తాడు, ఎలుగుబంటి తీసుకెళ్ళి దాని చర్మం ఇవన్నీ తీసుకొని అమ్ముకోవడం ఇవన్నీ చేశాడు. ఇక్కడ ఆ ఎలుగుబంటి చావడానికి కత్తి కాదు రీజన్, ఇక్కడ డోపమైన్ ఎఫెక్ట్. ఇదేంటో చూద్దాం. సో మనం కూడా లైఫ్లో డోపమైన్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే ఇన్స్పైర్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది, మంచి మూడ్ ఇస్తుంది, చక్కగా మనని లైఫ్లో లీడ్ చేసేది డోపమైన్. డోపమైన్ మంచిది, మంచి మోటివేటర్. కాకపోతే ప్రతి మోటివేషన్ మంచిది అవ్వదు. ఎందుకంటే సంతోషం ఇస్తుంది కదా. అంటే సంతోషం, అన్ని సంతోషాలు మంచినిచ్చే సంతోషం ఉండదు, కొన్ని చెడు కూడా, కొన్ని చేదు అనుభవాలు కూడా ఇచ్చేది ఉంటుందని ఈ యొక్క స్టోరీ మనం ప్రూవ్ చేస్తుంది. ఏంటంటే ఆ పేరు ఏంటంటే మంచి ఫుడ్ దొరికింది, ఆకలి ఉన్నప్పుడు అన్నీ తింది, కానీ ఆ ఒక ఆనందంలో తనకి జరిగే ఇంజురీ కానీ హామ్ కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏది అది పట్టించుకోవాలి. మనం కూడా లైఫ్లో ఇలాగే డోపమైన్ ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ వల్ల మనం ఏంటంటే అనేక సినిమాలు చూస్తూ ఉంటాం, రిపీటెడ్గా చూసి మనం టైం వేస్ట్ చేస్తాం. తర్వాత సెల్ ఫోన్ ఎక్కువ స్క్రోల్ చేస్తూ ఉంటాం. అదొక ఆనందం, ఒక్క మినిట్లో కొత్త ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఇలా స్క్రాల్ చేసినప్పుడు. అది సూపర్ అనుకుంటాం. అదేవిధంగా కంఫర్ట్ జోన్లో ఉండటం, అక్కడ ఉంటే ఇక్కడ బాగుంది అని చెప్పి ఎంజాయ్ చేస్తాం. కానీ ఎంత లాస్ జరుగుతుంది కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు అన్నది మనం మర్చిపోతూ ఉంటాం. సో ఏంటంటే మన లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఒక ఎలుగుబంటిని తీసుకుంటే అది హనీని సక్ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో 4 కట్ట ఉన్నప్పుడు ఆపుంటే అది చావకుండా ఉండేది. ఇలాగే మనం కూడా ఏంటంటే తర్వాత ఏమవుతుందిలే, ఒకటే కదా, ఇంకొకటి కదా, ఇంకొక రీల్ కదా, ఇంకొక ఇది కదా, ఇంకొక ఎంజాయ్మెంట్ కదా అని చెప్పి మనం టైంని వేస్ట్ చేయడం, ఎనర్జీ వేస్ట్ చేయడం, డబ్బులు వేస్ట్ చేయడం ఇలాంటివి చేస్తుంటాం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ జూదం ఆడేవాళ్ళు ఫస్ట్ టైం జూదం ఆడినప్పుడు డబ్బులు పోయినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ టైం మళ్ళీ ఆడతారు. అదొక థ్రిల్, అది డోపమైన్ ఎఫెక్ట్. డబ్బులు వస్తాయి అనే ఒక ఆనందంతో. సో ఎంత డబ్బులు పాడు చేసుకుంటున్నారు ఈరోజు యువతరం కూడా అంతే కదా. సో అడిక్షన్కి బానిసలు అవ్వడం వల్ల ఏమవుతుంది, మన లైఫ్లో మంచిని మర్చిపోతున్నాం. సో డోపమైన్ ఇస్ గుడ్, కాకపోతే లైఫ్లో ప్రతిదీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. హ్యాపీ లివింగ్.